నగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో భద్రమ్మ గుట్ట దగ్గర అమ్మవారి దేవస్థానంలో అతి వైభవంగా శ్రీ శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 26/6/2025 నుండి 10/7/2025 వరకు మరి ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున సహస్ర కలశాభిషేకంతో ప్రారంభం అవుతున్నాయి. అంటే రేపు 26వ తారీఖు అమ్మవారికి సహస్ర కలశములతో అభిషేకాన్ని చేయడం జరుగుతుంది. మన భక్తులందరి సమక్షంలో మన ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్, మన చైర్మన్ గారు, మన అర్చక స్వాములు, సిబ్బంది, ప్రతి ఒక్కరు, పత్రికా మిత్రులు, ప్రెస్ మిత్రులు అందరి సమక్షంలో ఈ అద్భుతమైన కార్యక్రమం సహస్ర కలశాలతో 1000 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ అభిషేకాన్ని కళ్ళతో చూస్తే చాలు, నిజంగా ఎవరికైనా ఏదైనా కోరిక ఉంటే కూడా కోరికలు నెరవేరుతాయి. మన భద్రకాళి అమ్మవారి అభిషేకం చూడటం అంటే ఎంతో ఇష్టంగా వేరే దూర ప్రదేశాల నుంచి కూడా వస్తుంటారు. కనుక ఈ యొక్క కలశాభిషేకంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అయితే 10వ తారీఖు మనకి ప్రత్యేకమైన విషయం ఏంటంటే గురు పౌర్ణమి రోజు, అదే ఆషాఢ పౌర్ణమి నాడు శాకంబరిగా భద్రకాళి అమ్మవారిని చక్కటిగా కూరగాయలతో, వివిధ రకాలైన కూరగాయలతో, పళ్ళతో అమ్మవారిని అలంకరించి శాకంబరిగా ఆ తల్లిని మనం పూజించడం జరుగుతుంది. కనుక మరి ఎంతోమంది భక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని చూడాలని ఎదురు చూస్తున్నారు. మరి ఈ యొక్క సహస్ర కలశాభిషేకం జరిపించే దాతలు శ్రీ బాసాని విశ్వప్రకాష్ గారు, శోభా దంపతులు హన్మకొండ వారు, సాయి వీక్షిత్, నిహంతి కావ్యత్, కంచనకుంట్ల సాంబశివరెడ్డి వినోద, కంచనకుంట్ల శ్రీధర్ రెడ్డి కీర్తి దంపతులు USA. అదేవిధంగా 26వ తారీఖు తిథి మండల దేవతా యజనము జరిపించు దాతలు కాకిరాల నరసింహారావు గారు, ఇందిరా దంపతులు, సంతోష్ శ్రీకాంత్, రిధిమా దంపతులు, పోతాని రాజేశ్వర్ ప్రసాద్, లలితాదేవి దంపతులు ఈ యొక్క దేవతా యజనము జరిపించే కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా 10వ తారీఖు కూరగాయల అలంకరణలో వివిధ భక్తులు తీసుకొస్తారు. వారికంటే ముఖ్యంగా ఇక్కడ వచ్చే మన దేవస్థానం నుంచి వచ్చే భక్తులు మండువ శేషగిరిరావు గారు, రేణుక దంపతులు, ఈమని హరికృష్ణ గారు, స్మితా దంపతులు, వీరు తాము స్వయంగా భద్రకాళి అమ్మవారికి శాకంబరిగా అలంకారంలో వారు కూడా పాల్గొంటున్నారు, దాతలుగా పాల్గొంటున్నారు. అదేవిధంగా మరి ఆ రోజు లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వారు కూడా దాదాపు 10,000 మందితో ర్యాలీ తీయడం జరుగుతుంది. 9వ తారీఖే ర్యాలీ చేసి కూరగాయలన్నీ ఆ నైట్ సమర్పించి కూరగాయలు గుచ్చడం, మరి అర్చక స్వాములకి సహకరించడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో రకరకాల పూజలు ఉన్నాయి. పూజల గురించి మా అయ్యగారు మాట్లాడతారు. అదేవిధంగా మొట్టమొదటిగా మా చైర్మన్ గారిని, డాక్టర్ శివ సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి, మీకు సకల ఐశ్వర్యాలు ఉండాలి. అమ్మవారి పూజారిగా అమ్మవారిని కోరుకునేది నంబర్ 1. ఇకపోతే ఈసారి నా అదృష్టం కొద్దీ అందరూ భక్తులు, అందరూ సేవ చేసేవాళ్ళు, దానం చేసేవాళ్ళే ధర్మకర్తలుగా వచ్చారు. అదొక కొన్నేళ్ల తర్వాత అట్లాంటి మంచి వ్యవస్థ ఒకటి వచ్చింది. అందుకు ఇంకా సంతోషంగా ఉన్నది. దానికి సంబంధికులందరికీ కృతజ్ఞతలు. అమ్మవారి అనుగ్రహం. ఇవాళ భారతదేశంలో సనాతన ధర్మం ఉన్నది అంటే వరంగల్ వల్ల, దాంట్లో అనుమానం లేదు. శంకరాచార్యుల వారి కాలంలో పుట్టకపోతే మనం బౌద్ధులం అయిపోయేవాళ్ళం. ఇవాళ విద్యారణ్యుడు వరంగల్లో కనుక పుట్టకపోతే మనమందరం ఈ దేశంలో హిందువులుగా మిగిలేవాళ్ళం కాదు. ఎందుకంటే ఇన్వేడర్స్ మొత్తం ఆక్రమించుకొని రాజానుగతో ధర్మ, రాజు ఎవడైతే వాళ్ళు ఆ మతంలోకి మారిపోతారు, లేకపోతే ఉండరు అక్కడ. అదే కదా ఇప్పుడు రజాకారుల మూమెంట్లో కూడా
అక్కడ మారిపోతేనే ఉండాలా, లేకపోతే వెళ్ళిపోవాలంటే అప్పుడంతా వలసపోయి మళ్ళీ స్వాతంత్ర్యం వచ్చాము, అది వేరే విషయం. అట్లాంటి దేశానికి విద్యారణ్యం ఇచ్చిన వరంగల్ ఇది. వరంగల్ వాళ్ళు అంత గొప్పవాళ్ళు అని చెప్పుకోవడం ఇక, ఎందుకంటే ఒక పవిత్రమైన వారసత్వానికి మనం ప్రతీకలుగా మనం ఉన్నాం కాబట్టి. శాకంబరి వరంగల్లో పుట్టింది, ఆంధ్రాకు పోయింది, ప్రపంచమంతా వ్యాపించి ప్రతిదీ మనం ఆంధ్ర వాళ్ళని అనుసరిస్తాం. కానీ ఇక్కడి నుంచే శాస్త్రం విషయంలో దీని విషయంలో కనకదుర్గ గుడి వాళ్ళు మన శాకంబరిని అడాప్ట్ చేసుకున్నారు ప్రపంచం. ఎందుకంటే దాని యొక్క సిగ్నిఫికెన్స్ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత. ప్రపంచంలో ఏదైనా సరే శాస్త్రం చెప్పాలి, శాస్త్రం చెప్పింది మనం ఆచరించాలి. ఆ పద్ధతి వరంగల్ వాడు నంబర్ 1 కాబట్టే వీళ్ళకి కీర్తి. ఇకపోతే శాకంబరి నవరాత్రులు ఇందాక ఈవో గారు చెప్పారు, దీని సిగ్నిఫికెన్సు శాస్త్రంలో ఉన్నది, చండీ సప్తశతిలో ఉన్నది, మూర్తి రహస్యంలో ఉన్నది. అయితే నవరాత్రులు అంటే 9 రోజులు చేస్తారు కదా, 15 రోజులు ఏంది అని ఒక ఇది ఉన్నది. అంటే లలితా సహస్రనామానికి భాష్యం దాచిన భాస్కరదాయుల వారి సంప్రదాయం ప్రకారం 15 రోజుల పాటు పౌర్ణమి నాడు పూర్ణాహుతి చేసే సంప్రదాయం. అన్నీ మన లెక్క ప్రకారం ఇదొక్కటి ఈ శాకంబరి నవరాత్రులలో మాత్రమే భాస్కరదాయుల వారి సంప్రదాయం ప్రకారం 15 రోజులు జరుపుతారు. ఎందుకు అంటే మనకు సంవత్సరానికి 12 నెలలు, నెలకు 2 సంవత్సరానికి 2 అయనములు, ఉత్తరాయణం దక్షిణాయనం, 12 నెలలు, చైత్రం వైశాఖం, ఇట్లా ప్రతి నెలకు 2 పక్షాలు, 15 కలిపితే ఒక పక్షం, 15 రోజులు, 30 రోజుల్లో 15 శుక్లపక్షం 15. ఒక్కొక్క దేవతకు జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. పాడ్యమికి అగ్ని, విధియకు బ్రహ్మ, తదియకు గౌరి, సబితికి నాగేంద్రుడు, సబితికి గణపతి, పంచమికి నాగేంద్రుడు, షష్ఠికి స్కందుడు, సప్తమికి సూర్యుడు, అష్టమికి శంకరుడు, నవమికి దుర్గా, దశమికి యముడు, ఏకాదశికి విశ్వేదేవతలు, ద్వాదశికి విష్ణువు, త్రయోదశికి మన్మధుడు, చతుర్దశికి కాలుడు, పౌర్ణమికి చంద్రుడు, అమావాస్యకి పితృదేవతలు, ఇట్లా ఆదిదేవతలు. అట్లాగే శాక్తంలో మనకు ఎట్లా అయితే విష్ణుమూర్తికి 10 అవతారాలు ఉన్నాయో ఆ జగన్మాతకు 10 అవతారాలు ఉన్నాయి. కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బగల, మాతంగి, కమలాత్మిక. దీన్ని సామాన్యంగా 2 గ్రూపులుగా తీసుకుంటారు ఈ 10లో. ఏమిటి? కాళీక్రమం అని, శ్రీక్రమం అని. ఆ 2 క్రమాలు మన భద్రకాళి దేవాలయాల్లో ఆరాధింపబడుతూ ఉంటాయి. ఎందుకంటే విద్యారణ్యుడు పోయాకే 12వ పీఠాధిపతి అయ్యాకే శృంగేరిలో అమ్మవారిని ప్రతిష్ఠించాడు. శృంగేరి మహాసంస్థానమైంది. అందుకే కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య మన వరంగల్ వాడుపోయి ఆ సింహాసనాన్ని స్థాపించాడు. విజయనగర సామ్రాజ్యం కనుక లేకపోతే ఇవాళ హిందుత్వం అనేది లేదు. ఆ హిందూ సామ్రాజ్యాన్ని నిలిపిన వాడు విద్యారణ్యుడు, మన వరంగల్ వాడు. ఎవరిని చూసినా కానీ అంటే అందుకోసం తెలుగువాణి యొక్క తెలంగాణ వాడి గొప్పతనం అట్లాంటిది. అయితే జ్యోతిష్శాస్త్రం చెప్పినట్టు ఈ 15 రోజులకు కాళీక్రమంలో 15 అధిదేవతలు, శ్రీక్రమంలో ఇంకో 15 అధిదేవతలు, వీళ్ళని పూజించడం వల్ల ప్రకృతి శాంతంగా ఉంటుంది, సమతౌల్యత దెబ్బతినదు. ప్రకృతి ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు మనం గౌరవిస్తాం. అయ్యా మీ యొక్క సేవ ఇట్లాంటిది, మీ గొప్పతనం ఇట్లాంటిది. ఎందుకంటే ఆవు దగ్గరికి పోతాం, ఆవు నీ కొమ్ములు ఎంత మంచివి, నీ పొదుగు ఎంత మంచిది, నీ తోక ఎంత మంచిది, నీ గిట్టల మంచిది, దానికి కావాల్సింది గడ్డు పెట్టాలి, దువ్వాలి, సేవ చేయాలి. మనుష్యావా వేదం చెప్పింది. మనిషి అన్న వాడికి నాయన నీ సేవ గొప్పది, నువ్వు చేసిన ఇది గొప్పది, సత్యానికి భంగం లేకుండా వాస్తవాన్ని కొంచెం స్థుతిగా ఏది మాట్లాడితే ఆహా నేను చేసిన సేవను ప్రజలు ఇట్లా గుర్తిస్తున్నారు అని ఇంకొంచెం ఇన్స్పైర్ అయ్యి ఇంకొంచెం చేస్తాడు. అది కదా. అట్లాగే దేవతలను కూడా, దేవతలకు మనం ఏం చేస్తాం? దేవతలను స్తుతిస్తాం. స్తుతి వల్ల వాళ్ళు సంతోషించి ఏదో వర్తించదు. యథా విభవ విస్తరై ప్రధానం నామస్మరణ. తర్వాత నీకు చేతనైనంత నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి పూజ చేయి, 100 రూపాయలు పెట్టి పూజ చేయి, ఏం లేదు, ఒక పువ్వు పెట్టు, ఒక ఆకు పెట్టు, సమానమైన ఫలితం. అంతే కదా. ఎవరు ఏది చేసినా కానీ ఆ సమానమైన ఫలితమే భగవంతుడు ఇస్తూ ఉంటాడు. వాడి స్థాయిని బట్టి వాడికి చేయాల్సిన బాధ్యత వాడి. అట్లాగే ఈ 15 రోజులు ఉదయం ఒక క్రమం,
సాయంత్రం ఒక క్రమం తిదిమండల దేవత ఈవో గారు ధర్మకర్తలు కరపత్రం ప్రింట్ చేశారు, దాంట్లో అన్నీ వివరించారు. ఇవన్నీ ఎందుకు చేయడం అంటే ఎక్కడా లేదు, ఈ దేశంలో ఎక్కడా లేదు. ఎందుకంటే మరి విద్యారణ్యుడు వరంగల్లోనే పుట్టాడు కాబట్టి వరంగల్కి ఆ గొప్పతనం ఉన్నది. వరంగల్లో మహాపండితులంతా ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో 10 మంది పండితులు ఉంటే ఒక్కడికి పేరు వస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు, తమ్ముని రాముని తమ్ములు, తమ్ముని పాండవులు తమ్ములు పాండవులు, నాదు తమ్ములు. నా కవిత్వం ఎట్లాంటిది అంటే నా తమ్ముడు కనుక నా కవిత్వాన్ని చదివితే నీళ్లను శంఖంలో పోస్తే తీర్థమైనట్టు అని. మన అభినవ పోతన అని మన బాలమామలయ్య వరదాచారి గారి మన వరంగల్ వాడు. అయితే వెంకటాచారి గారి పాండిత్యంలో ఆయన 10 పైసలు అంటారు, కానీ ఈయనకు అభినవ పోతన అని. అంటే ఎందుకు అనంటే వాళ్ళందరూ పండితులు ఉంటే ఒకళ్ళ పేరు వస్తారు. అట్లాగే వరంగల్లో చాలామంది పండితులు ఇవాళకి ఉన్నారు, చాలామంది అంటే చాలామంది ఇవాళకి ఉన్నారు. వాళ్ళు ఏమైనా అనుష్ఠానంలో ఉంటూ ఉంటారు, మా అందరికీ నాయనకి ఇది గిట్లా ఇది గిట్లా అని చెబుతూ ఉంటారు. ఆ సంప్రదాయాన్ని మేము మీ దగ్గరికి మైక్లో బయటకు వస్తాం. మేము ఒక హారం లాంటి వాళ్ళమే తప్ప వరంగల్ ఇవాళకి పండితులు మస్తు మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇందాకే అందరూ కోరారు మీ మీడియా మిత్రుల యొక్క సహకారం. ఇది ఎంత చేసినా దీన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన ఘనత మీ మీడియాకే దక్కు, దీంట్లో అనుమానం లేదు. నిజాయితీగా మాట్లాడాలంటే మేము చేసేది 10 పైసలు అయితే మీ ప్రచారం 90 పైసల వల్ల ఇది జరుగుతున్నది. కాబట్టి మీ సహకారం కోరుతూ ఈ 15 రోజులు అమ్మవారిని ఏ రోజు ఏ అతిదేవతో ఆ నామస్మరణ చెయ్యాలి. చెయ్యడం వల్ల నామస్మరణే ధన్యోపాయం నహి పశ్చామో భవతరణే అని నామస్మరణ. మొదటి రోజు కాళీ అధిదేవత కాళీ నమః కాళీ నమః, రెండో రోజు కపాలిని కపాలింగే నమః కుల్లాయ. నామస్మరణ చాలు, ఎక్కడ ఉన్నా చేయొచ్చు. ఇక్కడికి వచ్చారు అమ్మవారి దర్శనం చేసుకుంటారు. కాబట్టి అయ్యా ఇక మిగతా అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా మీకు తెలుసున్నదే. శుభం. మీ అందరికీ మా పట్ల ఉన్న గౌరవానికి అభిమానానికి కృతజ్ఞతలు చెప్తూ ఇక విరమిస్తాం.